ఎస్, మన ఐతం ఫ్యాకల్టీ స్పోర్ట్స్ స్టార్ట్ అవుతున్నాయి. దాని గురించని మనకి డిఫరెంట్ డిపార్ట్మెంట్ హెచ్ఓడీస్ అలాగే ఫ్యాకల్టీ అసైన్డ్ ఫ్యాకల్టీ కూడా ఇక్కడ సమావేశమయ్యి మన క్రికెట్ స్పోర్ట్స్కి డ్రా అదే తీస్తున్నారనమాట. క్రికెట్ సార్ ఇది ప్రిన్సిపల్ గారి సమక్షంలో ఇవి తీస్తున్నారు. చూడండి, అందరూ కూడా మొత్తం మన ఫ్యాకల్టీ ప్లేస్మెంట్ సీసీ వచ్చింది. ఇక్కడ మన పీడీ గారు స్టార్ట్ అయింది. సో ఫైనల్గా తీశారు, డ్రాస్ అనేది తీశారు. అందరూ జాయిన్ అయ్యారు మొత్తానికి. ఒక్కసారి ప్రిన్సిపల్ గారిని ఒకసారి అడిగే, సార్ దీని గురించి మీరు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఫ్యాకల్టీ స్పోర్ట్స్ ఫ్యాకల్టీ ప్రతి సంవత్సరం కూడా కండక్ట్ చేస్తున్న స్పోర్ట్స్ ఈవెంట్స్ ఫ్యాకల్టీని అంటే స్టూడెంట్స్కి మన నార్మల్గా యాన్యువల్ డేకి చేస్తాము. ఫ్యాకల్టీకి ఎంకరేజ్ చేయడానికి మన టీచర్స్ డేకి ప్రతి సంవత్సరం కూడా టీమ్స్ డిఫరెంట్ స్పోర్ట్స్ ఆడతారు. లాస్ట్ 5-6 సంవత్సరాల నుంచి చేస్తున్నది ఇది. సో వాళ్ళకి ఎంకరేజ్ చేయడానికి, తర్వాత కొద్దిగా రిలీఫ్గా కలపడానికి, స్పోర్టివ్నెస్ పెంచడానికి ఫ్యాకల్టీ నుంచి కూడా స్పోర్ట్స్ ప్రతి సంవత్సరం టీచర్స్ డే కండక్ట్ చేస్తున్నాం. సో ఆ విధంగా ఈ సంవత్సరం కూడా కండక్ట్ చేయడం జరిగింది. ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా వదలుచుకున్నారు అంటే ఇది ఇన్స్ట్రక్షన్స్ అంటే ఇట్ ఈస్ ద స్పోర్ట్, ఇట్ ఈస్ నాట్ ద డిపార్ట్మెంట్, ఇట్ ఈస్ ద ఓవరాల్ కాలేజ్. సరదాగా ఆడుకునే గేమ్ అది. సో డిపార్ట్మెంట్ ఫీలింగ్ కానీ ఏం లేకుండా అందరూ స్పోర్టివ్గా దీంట్లో పార్టిసిపేట్ చేసి అందరూ ఒకటని ఇండిగా ఇది ఐటమ్ అంటే ఇండివిజువల్ డిపార్ట్మెంట్ కాదు, ఐటమ్ ఒక స్పోర్టివ్గా తీసుకొని స్పోర్ట్గా కంప్లీట్ చేస్తాను ఆశిస్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అలాగే ఇంకా సార్ థ్యాంక్ యూ. ఇంకెవరన్నా కామెంట్ ఏమన్నా సార్? శ్రీరాములు సార్ చెప్పండి, మీరు దీని గురించి చెప్పండి. యాక్చువల్గా నాకు సంబంధం లేకపోయినా సరే నన్ను ఇన్వాల్వ్ చేస్తారు ఇక్కడ. యాక్చువల్గా మేనేజ్మెంట్కి వెరీ మచ్ థ్యాంక్ఫుల్ ఫర్ ఆర్గనైజింగ్ దిస్ కైండ్ ఆఫ్ స్పోర్ట్స్ యాక్టివిటీ. అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ ద ఫ్యాకల్టీ విల్ ఫీల్ వెరీ హ్యాపీ irrespective of their regular academic duties and R&D works. They will at least relax for this for 2 weeks of time. So they will enjoy definitely. రైట్ సార్. పీడీ సార్, ఓవరాల్గా అందరూ పెద్దలందరూ మాట్లాడేశారు. మన స్పోర్ట్స్ కండక్ట్ చేయాల్సింది మనం వన్ ఆఫ్ ద ఫ్యామిలీ. ప్రతి ఏడాది ఇప్పుడు 25 years అయింది. ప్రతి ఒక్కరిని కోఆర్డినేషన్ చేసుకొని ఒక కుటుంబ సభ్యులాగా అందరూ ఒక దగ్గర ప్లాట్ఫామ్ అవ్వాలంటే ఈ స్పోర్ట్స్ ఇంపార్టెంట్. కాబట్టి ఇది ఎప్పుడు కూడా మన ప్రిన్సిపల్ గారు, డైరెక్టర్ గారు ఆధ్వర్యంలో చాలా గ్రాండ్గా సక్సెస్ఫుల్గా జరపడానికి మా సహకారాలు కూడా అందిస్తాము. మా స్పోర్ట్స్ కోఆర్డినేటర్ కూడా మాకు అన్ని విధాలుగా సహకరిస్తున్నారు. ఆయనకు కూడా ఇక్కడ మా అలాగే చెరిపిడి గారు చెప్పండి మీ యొక్క వర్డ్స్. ఎవ్రీ ఇయర్ ఈ స్పోర్ట్స్ కాంపిటీషన్ అనేది టీచర్స్ డే సెలబ్రేషన్ కాబట్టి ఫ్యాకల్టీ అందరూ డిసిప్లిన్గా డిగ్నిటీగా నీట్గా ఆడుకొని సక్సెస్ చేస్తారని అలాగే మేనేజ్మెంట్ తరఫున ప్రిన్సిపల్ డైరెక్టర్ తరఫున కోరుతున్నాను. రైట్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.